హాయ్ అండి. విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి. ఈ సైటు కొలవరిపాలెం అండి, పరుచూరు దగ్గర కొలవరిపాలెం. అక్కడే చేస్తున్నామండి వర్క్లన్నీ. ఒక టీం అంతా అక్కడే ఉంది, వర్క్లన్నీ అక్కడే జరుగుతున్నాయి. వేరే టీం వచ్చేసరికి మేము బయట వర్కులు చేస్తున్నాము. ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ మొత్తం బాక్స్ వర్క్ చేసామండి మనం. అక్కడ సిమెంట్ ర్యాక్స్ ఏమీ లేవు, లేని ప్లేస్లో మనం బాక్స్ వర్క్ చేసాము. ఓపెన్ డోర్లు, అది కిందకి ఫోల్డింగ్ డోర్స్ అంటారు. మధ్యలో గ్లాస్ డోర్లు ఇచ్చి మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ కిందకి ఫోల్డ్ అయ్యేటట్టుగా మనం డోర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం బాక్స్ వర్క్ అండి మనం చేసింది. వైట్ మార్బుల్ అండ్ వైట్ వాడాము కాంబినేషను. ఇవి ఆ సైడ్ ఈ సైడ్ మనం సపరేట్గా బాక్సులు చేసి ఆ బాక్సులకి ప్రొఫైల్ డోర్లు, గ్లాస్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. చూడండి, మన ప్రతి వీడియో కూడా చెక్ చేసి చూడండి. ఇది మొత్తం బాక్స్ వర్క్ అండి చేసింది. టీవీ యూనిట్ చాలా పెద్ద సైజ్ అండి. 12 అడుగుల వెడల్పు, 9 అడుగుల హైట్ వచ్చిందండి. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న ప్లేస్ అంతా టీవీ యూనిట్ చేసామండి. చాలా పెద్ద సైజులో వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ మనం ప్రొఫైల్ డోర్లు ఇచ్చాము. పైన స్పాట్ లైట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా బాగా వచ్చిందండి. మనం చేసేది అల్యూమినియం కబోర్డ్స్ అండి. డబుల్ షీట్తో చేసాము. ఇక్కడ డబుల్ షీట్తో చేసుకోవచ్చు, సింగిల్ షీట్తో చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇది సిమెంట్ ర్యాక్స్తో చేసాము. ఇది హాల్లోనండి. ఈ షోకేసు ఇది రన్నింగ్ పెడితే ఓల్డ్గా ఉంటుందని ఓపెన్ డోర్లే మనం గ్లాస్ డోర్లు, ప్రొఫైల్ డోర్లు ఇవ్వడం జరిగింది. ఆ సిమెంట్ సెల్ఫ్లకి మనం ఇది ప్యానలింగ్ చేసాము. వైట్ మార్బుల్ టీవీ యూనిట్కి వాడిందే. క్రోకరీకి, దీనికి డైనింగ్ దగ్గర కబోర్డ్కి, టీవీ యూనిట్కి ఒకటే కలర్ వాడామండి. అది చూడండి ఫోల్డింగ్ ఏ విధంగా జరుగుతుందో. సైడ్ బాక్స్ లుక్లోకి రావడం కోసం మనం సిమెంట్ షెల్ఫ్ని ఆ విధంగా కవర్ చేసాము. వర్క్ మీరు డైరెక్ట్గా కూడా వచ్చి చూడొచ్చండి. మీరు నాకు కాల్ చేస్తే, మీకు చేయించుకునే ఆలోచన ఉంటే నాకు కాల్ చేస్తే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో నేను చెప్తాను. మీరు డైరెక్ట్గా వచ్చి మెటీరియల్, ఆ షీట్లు, ఆ క్యాట్లాగ్ మొత్తం టోటల్ అంతా వర్క్ మీరు అంతా చూసుకొని నాకు వర్క్ ఇవ్వండి. నాకు వర్క్ చూడకుండా మీరు ఎలా ఉంటుందో ఏంటో, అది కరెక్ట్గా వస్తుందో రాదో, లుక్ ఎలా ఉంటుందో తెలియదు కదండి. మీకు డైరెక్ట్గా చూస్తేనే కానీ మీకు తెలియదు కదా. దాని గురించి నేను చెప్తున్నానండి. అదంతా క్రాకరీ అండి. క్రాకరీ పైన మనం గ్లాస్ డోర్లు ఇచ్చాము, ప్రొఫైల్ డోర్స్, కింద క్లోజ్ డోర్స్ వైట్ మార్బుల్ చేసామండి. అది సిమెంట్ సెల్ఫ్లతోనే చేసింది. బాక్స్ లుక్లోకి రావడం కోసం సైడ్ ఫ్యాలింగ్ అనేది చేసాము. చూడండి మౌల్డింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో. సైడ్ కటింగ్ లేకుండా ఫ్రంట్ నుండి సైడ్ బోడీ కూడా అదే షీట్ అనేది తిరుగుతుందండి. ఎక్కడ కటింగ్ అనేది షీట్ అవ్వదు. కటింగ్ అవ్వకుండా అదే షీట్ అనేది సైడ్ బోడీకి మెల్ట్ అవుతుంది. అది మౌల్డింగ్ అంటారు, ఫోల్డింగ్ కూడా అంటారు. ఆ పైన అంతా మనం గ్లాస్ డోర్లు ఇచ్చాము. ఇది నైట్ తీయడం వల్ల కొంచెం లైటింగ్ అది సరిపోలేదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్లు ఇచ్చాము. మధ్యలో నీట్గా రావడం కోసం మధ్యలో స్టిప్స్ అయ్యి, గోల్డ్ స్టిప్స్ అయ్యి ఇచ్చి చాలా నీట్గా వచ్చిందండి వర్క్. మేము వచ్చిన రోజు గృహప్రవేశం కూడా జరిగిందండి. చాలా చాలా బాగా వస్తుందండి. ఇది ప్లైవుడ్ సన్మేకతో చేయించుకుంటే ఏ లుక్ వస్తుందో దానికన్నా బెటర్ లుక్ వస్తుంది, బాగుంటుంది. పైన అంతా ఓపెన్ డోర్లు ఇచ్చామండి. పైన అంతా మనం ఓపెన్ డోర్లు ఇచ్చాము. పైన అంతా ఓపెన్ డోర్లు ఇచ్చామండి. అవి మామూలుగా అయితే లిఫ్టింగ్ పెట్టుకోవచ్చు హైట్ తక్కువ ఉంటే. ఇది హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏంటంటే ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది. ఓకేనండి, నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరికైనా అవసరమైతే కాల్ చేయండి. మేము ఎంత దూరం అన్నా వచ్చి చేస్తామండి వర్క్ అయితే. ఇది డ్రెస్సింగ్ చేసామండి. ఈ డ్రెస్సింగ్ ఏంటంటే అక్కడ కిటికీ దగ్గర, ఆ విండో దగ్గర చిన్న ప్లేస్ ఉంది. బయట చేస్తే అక్కడ ప్లేస్ లేదు, బెడ్రూమ్స్ కొంచెం చిన్న సైజు. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడే డ్రెస్సింగ్ చేయడం జరిగింది. స్లైడింగ్ మిర్రర్ డోర్ ఇచ్చి చేసామండి. ఇదేమో స్టోరేజ్, లోపల వైపు స్టోరేజ్ పెట్టుకోవడానికి. డ్రెస్సింగ్ 2 బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలాగే చేసామండి. ఆ కింద వరకు గ్లాస్ డోర్ ఎందుకు పెట్టలేదంటే మిర్రరు అక్కడ స్విచ్ బోర్డు వచ్చిందండి. స్విచ్ బోర్డు రావడం వల్ల మనం కొంచెం హైట్ తగ్గించి పెట్టడం జరిగింది. ఇవి స్లైడింగ్ డోర్లు కింద, పైన అంతా ఓపెన్ డోర్లు. ఈ విండో కింద కూడా ఓపెన్ డోర్లే. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంతగా మీకు క్లారిటీగా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ బెడ్రూమ్ అండి. ఈ నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ డోర్లే. చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది అనేది. సౌండ్ వస్తుందేమో, అల్యూమినియం సౌండ్ వస్తుంది, స్క్రూ ఫిట్టింగ్ అది ఊడిపోతుంది అని చెప్పేసి చాలామంది ఏదో చెప్తున్నారండి. అప్పుడప్పుడు నాకు కాల్ చేసి అడుగుతున్నారు. అదేమి ఎలాగేమి జరగదండి. ఫుల్ గ్యారంటీగా ఉంటుంది. లైఫ్ అంటే ఇది మనం చేసే మెటీరియల్తో లైఫ్ ఇది.
ఇది మధ్యలో పాడయ్యేది కానీ ఊడిపోయేది కానీ ఇందులో పాడయ్యే మెటీరియల్ కానీ వాటర్ పెట్టి కడుక్కున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదో. చెదలకైతే అసలు భయమే లేదండి దీనికి. ఇది బయట మీరు చూసే ఉంటారు, బయట మన షాపింగ్ మాల్స్కి అవి వాడతారు ఈ షీటు. అంటే ఆ షీటు వేరేగా ఉంటుంది బయట వాడేది, ఇది కబోర్డ్లకు వాడేది ఇది వేరేగా క్యాటలాగ్ ఉంటుంది. మెటీరియల్ అంతా ఒకటే, కాకపోతే క్యాటలాగ్ కబోర్డ్లకు వాడేది వేరే ఉంటుంది, దీనికి బయట ఎలివేషన్ వాడేది వేరేగా కలర్స్ వస్తాయి. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇంతేనండి, స్లైడింగ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది అక్కడ విండో దగ్గర. డ్రెస్సింగ్కి స్టోరేజ్ పెట్టుకోవడానికి మనం ఆ విధంగా చేయడం జరిగిందండి. మేము ఎక్కడికైనా వచ్చి చేస్తామండి. నెంబర్ ఇస్తారని చూడండి, మీరు ఎవరికి అవసరం వచ్చినా కాల్ చేయండి. కిచెన్లో గ్రే కలర్ వాడాము, ప్లెయిన్ తాళి కట్లేరు 5 బాస్కెట్లు ఇచ్చామండి, 2 ప్లెయిన్ బాస్కెట్లు. ఓకేనండి. మన వీడియోస్ అన్నీ చూసే నాకు వర్క్ అనేది ఇవ్వండి. డైరెక్ట్గా మీరు వర్క్ దగ్గరికి వచ్చి కూడా చూడొచ్చు. మీరు నాకు కాల్ చేస్తే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో నేను మీకు చెప్తాను. మీరు అక్కడికి వచ్చి వర్క్ చూసి అక్కడ చేసే విధానం మెటీరియల్ అంతా మీరు చూసిన తర్వాతనే నాకు వర్క్ అనేది ఇవ్వండి. చాలా బాగుంటుందండి వర్క్, చాలా చాలా స్మూత్గా ఉంటుంది. మనం వాడేది సాఫ్ట్ క్లోజ్ అండి. ఇంజెస్ కానీ ట్రాక్లు కానీ మొత్తం అంతా కూడా సాఫ్ట్ క్లోజే వాడతాము. సాఫ్ట్ క్లోజ్ తప్పించి కానీ మనం మామూలు నార్మల్ అవి వాడమండి. ఆ మెటీరియల్ అంతా ఫుల్ కాస్ట్లీ మెటీరియల్ వాడతాం తప్పించి కానీ. హ్యాండిల్స్ అయ్యి ఎస్ఎస్ వస్తాయి, సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్ వస్తాయి. మొత్తం కిచెన్ అంతా గ్రే కలర్ వాడేవండి. ఇది పైన సన్షేడ్ పైనది. ఇదంతా ఓపెన్ డోర్లు అండి, ఇవి కూడా ఓపెన్ డోర్లు, ప్రొఫైల్ డోర్లు. ఇంతకుముందు మనం ప్రొఫైల్ డోర్లు ఇచ్చేవాళ్ళం కాదు, డైరెక్ట్గా మామూలు ఇదే షీట్లో కట్ చేసి గ్లాస్ వేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ప్రొఫైల్ డోర్ సపరేట్గా చేస్తున్నాము లుక్ రావడం కోసం. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. 10 ఇంచ్ లైన్స్ గ్లాసులు వాడేవాడిని. ఇది డైనింగ్ దగ్గర షింక్ ఉంటుంది కదండి, షింక్ దగ్గర చేసిన బాక్స్ ఇది. అది చేతులు అది కడుక్కోవడానికి డైనింగ్ దగ్గర భోజనం చేసిన తర్వాత దీన్ని కూడా మనం బాక్స్ చేసి ఆ విధంగా మనం ఫిట్ చేయడం జరిగిందండి. చాలా బాగా వచ్చిందండి. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం వచ్చినా కాల్ చేయండి. ఓకేనండి.